శివరాజ్ కుమార్ పునీత్ గారితో యాక్ట్ చేశారు. వేరే మలయాళం కిలతలకి ఇద్దరు సూపర్ స్టార్లు, మమ్ముటి గారితో చేశారు, మోహన్ లాల్ గారితో చేశారు. అప్పట్లో సురేష్ గోపి గారు చేశాను అండ్ జయరామ్ గారితో కూడా జయరామ్ గారితో. అప్పుడు వాళ్ళందరూ స్టార్స్ 1 2 3 4 అనుకోవచ్చు అలా. సో తెలుగులో అంటే అక్కడ మలయాళంలో స్టార్స్ అందరితో చేశారు, తెలుగులో అలా ఇక్కడ స్టార్స్తో ఎందుకు చేయలేకపోయారు? అదే అండి, నాకు కూడా తెలీదు. నేను బాలకృష్ణ గారి సినిమాతో చేశాను, విజయేంద్ర వర్మ చేశాను, కానీ అంటే అది హిట్ అవ్వలేదు. సో దానివల్ల కూడా ప్రాబబ్లీ నెక్స్ట్ రాలేదు అనుకుంటాను. ఏమో అండి, నాకు క్వశ్చనే. ఇప్పుడు కూడా ప్రాబబ్లీ కొంచెం ఆలోచిస్తారనుకుంటా, నేను అనుకుంటున్నాను. బట్ అది నాకు తెలీదు, అది నేను మేబీ ఆ లెవెల్కి రాలేదేమో, అండ్ ఇంకా హార్డ్ వర్క్ చేసి రావాలేమో ఆ స్టేజ్కి, వాళ్ళతో చేసే స్టేజ్కి రావాలేమో, అంతే. అంతకంటే ఏమి చేయలేను. ఐ హ్యావ్ టు వర్క్ చేస్తూ ఉండాలి. అమ్మాయి నెంబర్ ఆఫ్ సక్సెస్లు ఉన్నాయి. ఈవెన్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే హ్యాట్రిక్ ఇయర్స్లో నంది అవార్డు కొట్టారు. దేనికి లోటు లేదు కదా. ఎప్పుడన్నా ఈ క్వశ్చన్ వేసుకున్నారే ఎందుకు, అరే నాకు ఎందుకు అంటే అండి నా ఆన్సర్ తెలీదు. అంటే ఇప్పుడు క్వశ్చన్ వేసుకుంటా అంటే ఎవరైనా అడిగితే ఇప్పుడు నాకు వచ్చినవి చేసుకుంటూ వెళ్ళాను. నాకు కూడా చేయాలనిపిస్తుంది. చిరంజీవి గారితో చేయాలనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారితో చేయాలనిపిస్తుంది, బాలకృష్ణ గారితో చేశాను కాబట్టి అక్కర్లేదని కాదు. ఆయనతో కూడా మళ్ళీ సెకండ్ టైం చేయలేదుగా, సో మళ్ళీ ఆయనతో కూడా చేయాలనిపిస్తుంది. సో ఇలా ఎవ్రీబడి, అంటే ఇప్పుడు నేను కొన్ని పేర్లే మెన్షన్ చేశాను కానీ దర్ సో మెనీ పీపుల్ చేయాలనిపిస్తుంది. కానీ ఎందుకు ఆ రోల్ రాలేదా, లేకపోతే ఆ రోల్ వచ్చినప్పుడు నేను గుర్తు రాలేదా, లాట్ ఆఫ్ థింగ్స్ అయి ఉండొచ్చు. సో ఆప్షన్స్లో నేను ఉన్నానా లేదా అది తెలీదు, మనకు తెలీదు. సో అది నేను క్వశ్చన్ వేసుకున్నాను అనుకోండి, బాధ వస్తుంది అంతే. బికాజ్ నాకు తెలీదు ఆన్సర్. తెలిస్తే నేను ఎందుకు, ఇప్పుడు నా సైడ్ నుంచి నేను ఏమైనా చేయాలనుకోండి, ఓకే నేను వర్క్ చేయాలి, నేను కొంచెం బెటర్ అవ్వాలి ఇదన్నీ అనుకోండి, ఏదో తెలిస్తే మనం అది వర్క్ చేసి తెచ్చుకుంటాం. తెలీదు ఆన్సర్. సో వర్కింగ్ విత్ మోహన్ లాల్ గారు, మమ్ముటి గారు ఆ ఎక్స్పీరియన్స్. మమ్ముటి గారు అయితే అసలు అండి వెరీ అసలు decent, dignified and all that, and at least in the set conducts himself like that. ఆయన జోక్ చేసి కామెడీ చేసినా కూడా అసలు తెలియదు ఈయన హోయ్. ఎందుకంటే పక్క వాళ్ళందరూ రియాక్షన్ ఆయన అలాగే ఉంటారు, ఆయన అలాగే ఉండి ఆయన జోక్లు వేసేస్తుంటారు, నవ్వుతుంటే. నాకు కొంచెం మలయాళం అర్థం అవ్వదు కాబట్టి నాకు తెలియదు అనుకోండి, బట్ అలా ఉంటారు. సో అండ్ బికాస్ మలయాళం రాదు కాబట్టి కొంచెం ఎక్కువ 1 more అయినా కూడా ఆయన ఇప్పుడు ఏమనుకోలేదు. అండ్ నేను కూడా డైలాగ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళేదాన్నిలేండి. డైలాగ్ ఈజ్ రెడీ నేను వెళ్ళేసరికి. సో డైలాగ్స్ వల్ల పోలేదు, కానీ మలయాళం వల్ల కొంచెం ఎక్కడ పాజ్ ఇవ్వాలి అనేది తెలిసేది కాదు. సో అది చేయడానికి ఒక 2-3 times ఎక్స్ట్రా తీసుకున్నా కూడా పెద్ద ఏమి అనుకునేవాళ్ళు కాదు. సో కానీ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వెరీ వెరీ నైస్ అండి ఆయన. మోహన్ లాల్ గారు ఇస్ ఫన్, ఇంకంతే. ఆయన చూడంగానే, అంటే మమ్ముటి గారు మోహన్ లాల్ గారు అనగానే ఒక పర్వతం చూస్తే ఒక యాక్టింగ్కి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటే కూడా కొన్నిసార్లు నాకు షార్ట్ లేకపోయినా వెళ్ళి చూసేదాన్ని. ఇఫ్ ఐఎమ్ ఇన్ ద సెట్ అనుకోండి, నాకు షార్ట్ లేకపోతే వెళ్ళి కూర్చుంటాం కదా. సో నేను వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, కానీ వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు ఎంత ఈజీతో చేసేసేవాళ్ళు అసలు ఇలా అని నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో అది చూసి ఎంజాయ్ చేయడం వరకే. అక్కడి నుంచి ఏం నేర్చుకున్నాను అనేది నాకు తెలియదు, ఎందుకంటే ట్రావెలింగ్ షార్ట్. సో ఏం నేర్చుకున్నాను అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసేదాన్ని అనమాట. వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు, ఎంత బాగుంది, వీళ్ళతో చేస్తున్నాం మనం రోజు, అలా ఉండేది. తమిళ్లో ఒక సినిమానా చేసింది? తమిళ్లో 2 చేసినట్టున్నానండి, 3 చేసినట్టున్నాను. ఒకటి విజయశాంతి గారితో, ఒకటి ఇంకోటి విజయకాంత్ గారితో.
విజయకాంత్. ఇంకోటి